హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరి. నాకు తెలిసి నిన్నైతే అందరూ టెంపుల్స్కి వెళ్ళి మంచిగా పూజ చేసుకొని ఆ దేవుని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు అనుకుంటా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఫాస్టింగ్ ఎవరైతున్నారో ఆ ఫాస్టింగ్ అయితే వదిలేయాలి కదా మార్నింగ్. సో అదే నేను ఇక్కడ చేస్తున్నా. నా కోసం అయితే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. అదే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా మీతో. నిన్న పోస్ట్ చేసిన వీడియోకి అయితే మరీ అంత తక్కువ వ్యూస్ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే వచ్చినాయి, ఇప్పుడు వచ్చినంత మాత్రానైతే నేను వీడియోస్ అయితే చేయడం ఆపేయలేను కదా. సో మన ట్రై ఏదో మనం చేస్తూ ఉండాలంతే. నాకు తెలుసు కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం పడుతుంది, లేట్ అవుతున్నదని. లేట్ అయినా సరే వీడియోస్ అయితే పక్కా వస్తాయి నా ఛానల్లో. అండ్ నా ఛానల్ అయితే నేను డీపీ చేంజ్ చేసిన, ఒక్కసారి వెళ్ళైతే చూడండి. అండ్ డీపీ ఎట్లుందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడనైతే నేను బెండకాయ ఫ్రై, చారు, చపాతీ, ఒక స్వీట్ రెసిపీ అండ్ రైస్, ఇదైతే ఇవాళ నేను ప్రిపేర్ చేసిన లంచ్. మార్నింగ్ అయితే నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చిన మా ఆయనకి అంతే. బాక్స్ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే నైట్ అంతా జాగారం ఉండు కాబట్టి కొంచెం మార్నింగ్ లేవనికి టైం పట్టింది. సో అందుకే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో ఆయన కూడా ఇలా బయటనైతే లంచ్ చేస్తా అన్నాడు. నేనైతే నా కోసం తర్వాతనైతే ప్రిపేర్ చేసుకున్నా. సో అదైతే నేను ఇక్కడ చూపిస్తున్నా, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ అన్నీ సింపుల్ రెసిపీసే, బెండకాయ ఫ్రై, చపాతీ, చారు, స్వీట్, ఇవన్నీ అందరికి వచ్చేటివి కాబట్టి నేనేమో ఇవి రెసిపీ అయితే ఏం షేర్ చేస్తలేను. సో అందుకే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే నేను చూపిస్తున్నాను. నాకు తెలిసి ఫాస్టింగ్స్ అయితే 2 టైప్స్. కొందరైతే మొత్తం ఫుల్ డే వాటర్ కూడా తాగుకుంటుంటారు, అండ్ కొందరైతే ఓన్లీ మిల్క్ ఫ్రూట్స్ మీద ఉంటారు. ఇంతకు మీరు ఎట్లా ఫాస్ట్ చేస్తుండ్రో నాకైతే కమెంట్లో చెప్పండి. ఫాస్టింగ్ వల్ల అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన బాడీ డీటాక్సిఫై అవుతుంది, ప్యూరిఫికేషన్ అవుతుంది, అండ్ మన ఇన్నర్ సోల్ అయితే హ్యాపీగా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇవైతే ఫాస్టింగ్ బెనిఫిట్స్. ఇంకా మీకేమైనా తెలిసి ఉంటే అయితే నాకు కమెంట్లో చెప్పండి. అండ్ మన ఆడవాళ్ళకైతే క్లీనింగ్ అయితే ఒక థెరపీ కదా. వంట ఇట్లా అవ్వగానే అయితే క్లీనింగ్ అయితే చేసేస్తాం మనం. మీలో ఎంతమంది నాలకనే వంట ఇట్లా అయిపోగానే ఇట్లా గ్యాస్ అయితే క్లీన్ చేసేస్తారో కమెంట్ అయితే చేయండి నాకు. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా నా వీడియోలో ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా నాకు కమెంట్ చేయండి. నేను కమెంట్ చేయండి అని చెప్తూనే ఉంటాను, కానీ నాకైతే ఎవరు కమెంట్ చేయరు. సో అదంతా పక్కన పెడితేనైతే ఇట్లనైతే నా ప్లేటింగ్ ఉన్నది, ఒకసారి చూసేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.